రాష్ట్రంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్లో డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేకని హరీష్ రావు ఇలాంటి డ్రామాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు డ్రామాలు ప్రజలకు కొత్తేం కాదు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తప్పక బుద్ధి చెబుతారంటున్న మహబూబ్ నగర్ శాసనసభ్యులు అన్నం శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి రాంప్రసాద్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళలో అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇరు పార్టీలు, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కానీ అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అయితే సవాళ్ల పర్వం కొనసాగుతూ ఉంది. మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల కోసం రుణమాఫీని ఆగస్టు 15వ తేదీన ప్రకటిస్తా అని చెప్పి అక్కడ చెప్పిన నేపథ్యంలో దాన్ని సవాల్ చేస్తూ ఈరోజు హరీష్ రావు గన్ పార్క్ వద్దకు వెళ్ళడం జరిగింది. ఈ యొక్క సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా హరీష్ రావు తీరును వ్యతిరేకిస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ తను చేసినటువంటి అంశానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో విరుద్ధంగా కండిషన్స్ పెట్టారంటూ కూడా మండిపడతా ఉన్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వారిని అడిగి మరణలు తెస్తున్నాం. సార్ చెప్పండి, ఈరోజు హరీష్ రావు ఏదైతే 2 పేజీల కండిషన్స్తో కూడినటువంటి రాజీనామా లేఖను మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు దీంట్లో చాలా స్పష్టంగా మాకు అర్థమయ్యేది ఏంటి అంటే, మెదక్ సీట్లో టీఆర్ఎస్ పార్టీ పూర్తాడు అంటే 3వ స్థానానికి దిగజారింది. డిపాజిట్ కూడా వస్తుందో లేదో అన్న ఒక డౌట్ ఎక్స్ప్రెస్ అవుతూ ఉంది. ఏ సర్వే చూసినా కూడా అదే రిపోర్ట్ వస్తూ ఉంది. ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీని. సిద్దిపేటలో కూడా మెజార్టీ తగ్గే సూచనలు కనబడుతుండడంతో కనీసం సిద్దిపేటలోనన్న సెంటిమెంట్ను లేపాలి, కనీసం అక్కడన్న మెజార్టీ తెచ్చుకోవాలన్న తాపత్రయంతో రాజీనామా డ్రామాకు తెరలేపిండు. నిజంగా రాజీనామా చేయాల్సి ఉంటే 10 సంవత్సరాల్లో హరీష్ రావు గారు నెలకోసారి రాజీనామా చేయాల్సి ఉండే. ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఆ రోజు కేసీఆర్ గారు ఏం వాగ్దానాలు చేసిండు, ఏ వాగ్దాన భంగం కలిగిందో, ఎట్లా తెలంగాణలో విధ్వంసకర పరిపాలన సాగుతూ ఉందో, ఎట్లా అమరవీరుల కుటుంబాల ఆత్మక్షోభకు గురైందో, ఎట్లా నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డరు, ఎట్లా రైతులు కష్టాలకు పడ్డారు, ఇవన్నీ కూడా తెలుసు ఆయనకు. ఆయన మంత్రివర్గంలో పదవులు అనుభవించుకుంటా వీటన్నిటిని పక్కన పెట్టిండు. ఆ రోజు ప్రజా సంక్షేమం కాదు ఆయనకు కావాల్సిండే, తన మంత్రి పదవి, తన భోగభాగ్యాలు వాటి మీద దృష్టి పెట్టే గన్ పార్క్ దూరమైండు. ఇప్పుడు గన్ పార్క్ గుర్తొచ్చింది 10 సంవత్సరాల తర్వాత. వీరు ఆర్థిక మంత్రిగా 5 సంవత్సరాలు ఉండే. ఈ 5 సంవత్సరాలలో ఆర్థిక రంగం విధ్వంసమైంది. ఆయన చూస్తూనే ఉన్నాడు కదా, ఆయన సంతకాలతోటే అయ్యింది కదా. మరి ఎందుకు దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు? ఇరిగేషన్లో ఈరోజు అనేక అక్రమ ప్రాజెక్టులు, అవినీతి కడుతున్న ప్రాజెక్టులు కూలిపోతూ ఉన్నాయి. ఇరిగేషన్ మంత్రిగా ఈయన కూడా బాధ్యత వహించాలి. ఆ రోజు ఎందుకు ఆపలేదు? ఎందుకు వాళ్ళ మామగారిని ఇట్లా పద్ధతి కాదు అని ఎందుకు చెప్పలేదు? ఎందుకు హెచ్చరించలేదు? ఆ రోజు గన్పార్ దగ్గరకు వచ్చి నేను రాజీనామా చేస్తా అంటే ఈ నిరర్థకమైన ప్రాజెక్టులు కట్టకపోతుండేనేమో. ఆయన డ్యూటీ ఎప్పుడు చేయాలనో మర్చిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సరైన పాలన అందిస్తూ ఉంటే తన ఉనికి కోసం ఈరోజు రాజీనామా పత్రం తీసుకొని కొత్త డ్రామా మొదలుపెట్టిన హరీష్ రావు గారు. అంటే ముఖ్యంగా చూస్తే హరీష్ రావు చెప్పేటువంటి మాటలను బట్టి చూస్తే ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తా అని చెప్పిన నేపథ్యంలో ఆ యొక్క రుణమాఫీకి కట్టుబడి లేదు, ఇట్లా మాటలు చెప్పుకుంటూనే ప్రభుత్వం గడుపుతూ ఉంది అనేటువంటి కారణం చేతనే తన రాజీనామా లేఖను చెప్తా ఉన్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు తన కామెంట్స్ను? ఇప్పుడు డిసెంబర్ 9లో రుణమాఫీ గురించి నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకర్స్ తోటి మాట్లాడుతూ ఉన్నారు. దీని ఒక రిసోర్సెస్ మొబిలైజేషన్ ఎట్లా చేయాలి, దాని ప్రక్రియ ఏంది, అవన్నీ స్టార్ట్ చేసి ఒక 4 నెలల్లో వాటన్నిటి మీద క్లారిటీ తెచ్చుకొని ఈరోజు పక్కాగా ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తామన్నాం. అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ జరగాల్సిన విధానం ఇది. ఒక వాగ్దానం చేస్తే ఉట్టిగా దళిత బంధు ఇస్తాం అందరికీ, మొత్తం ఉన్న అందరికీ అని చెప్పి 50,000 మందికి ఇస్తే అది స్కీమ్ కాదు. ఏదైతే మనం ప్రకటిస్తున్నామో ఆ ప్రకటనను ఎట్లా కన్సాలిడేట్ చేసుకోవాలి, ఫౌండేషన్ ఎట్లా వేయాలి, ఆర్థిక వనరులు ఎట్లా సమకూర్చుకోవాలి, దీనివల్ల మిగతా సెక్టర్స్కి ఇబ్బంది రాకుండా ఎట్లా చూసుకోవాలి, ఇవన్నీ కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది అడ్మినిస్ట్రేషన్ చేసే పద్ధతి. ఆ పద్ధతిలోనే ఆ గుడ్ గవర్నెన్స్ అనేది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఎమోషన్తో చేయదు. కాబట్టి అన్నీ సమకూర్చుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు అధికారిక హోదాలో ప్రకటన చేసిండ్రు, బ్యాంకర్స్ తోటి మాట్లాడిండు, ఆ లోన్స్ అన్నీ కూడా టేక్ ఓవర్ చేసుకుంటున్నారు. ఆగస్టు 15 లోపల రైతులకు రుణమాఫీ చేస్తాం. కానీ మీరేం చేసిర్రు? నైట్ కల్లా ఏదొస్తే పొద్దున అది అనౌన్స్ చేసిర్రు. నీ ఇష్టారీతిన జీవోలు ఇచ్చిండ్రు, ఇష్టం ఉన్నట్టుగా ప్రాజెక్టులు కట్టిండ్రు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిండ్రు. ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండ్రు. మొన్నటికి మొన్న 4 నెలల ప్రభుత్వంలోనే 26,000 కోట్ల రూపాయలు అసలు ప్లస్ వడ్డీ కట్టి
ఆర్థిక వ్యవస్థను గాడిలోకి పెట్టే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. పొదుపుగా సంసారం చేస్తూ ఉన్నాం. ఎక్కడ అవసరమో రూపాయి అక్కడ పెట్టుబడులు పెడతా ఉన్నాం. ప్రజా సంక్షేమంలో ఏది ప్రియారిటీయో దాన్ని మొదలు చేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా సినిమా మొదలైనప్పుడు టికెట్ తీసుకొని లోపల కూర్చోగానే సినిమా అంతా మన కళ్ళ ముందుకు రాదు. మొదలు తెర పైకి లేస్తుంది, తర్వాత పేర్లు పడతాయి, తర్వాత కథ స్టార్ట్ అవుతుంది, లాస్ట్కు శుభం కార్డు పడుతుంది. మాకు ప్రజలు 5 ఏళ్ల కాలం ఇచ్చారు కాబట్టి ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తాం. ఇంకా సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతారో నాకైతే అర్థమైతే లేదు. ఈ ఆర్థిక విధ్వంసానికి కారణం వాళ్ళే. మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థను కుప్ప చేసి అప్పుల కుప్పగా చేసిపోయినారు. ఆడ సంసారం సాగనీకే కూడా ఏం లేకుండా చేసిర్రు. 3,900 కోట్ల లోటు బడ్జెట్ తోటి ముందుకు పోయినాం. 1,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, బకాయిలు ఉన్నాయి. ఏ స్కీమ్ అనౌన్స్ చేయాలన్నా కూడా వెనక బకాయిలు పేర్కొని పోయినాయి గుట్టల్లాగా. అవన్నింటినీ క్లియర్ చేసిన తర్వాత అనౌన్స్ చేసే కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా పట్టాల మీదకి ఎక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్లాగే మనం చూస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర చేస్తూ మళ్ళీ నేనే ముఖ్యమంత్రిగా వస్తాననేటువంటి కామెంట్స్ చేస్తున్నాడు. ఈ కామెంట్స్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ప్రస్తుతం 5 ఏళ్ల గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా తాను చేస్తున్న కామెంట్స్ను కాంగ్రెస్ పార్టీ పక్షాన మీరు ఒక ఎమ్మెల్యేగా మీరు ఏ విధంగా చూస్తారు వాటిని? ఇప్పుడు దీన్ని కేసీఆర్ గారు ఆ ప్రకటన చేస్తే నిజంగా అది బరితెగింపుతనం తప్ప ఇంకోటి కాదు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చినాం. కనీసం ఇప్పుడన్నా సోయి తెచ్చుకొని మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఓ దళితుడినో ఒక బీసీ నాయకుడినో ముఖ్యమంత్రి చేస్తా అంటలేడు. ఇంత విధ్వంసం చేసి, ఇంత కరప్షన్ చేసి, ఇంత అవినీతి చేసిన నిన్ను బండకేసి కొట్టినాక మళ్ళీ నేనే వస్తా ముఖ్యమంత్రి అవుతా అంటే చాలా సంతోషం మాకు. నిన్ను ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడానికి తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు. మీరే ముఖ్యమంత్రిగా ముందుకు పోతే ఆ వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు 39 వచ్చినాయి కదా, అప్పుడు 3 సీట్లకు పరిమితం అయితే చాలా సంతోషం. ఆయన స్టేట్మెంట్ మేము స్వాగతిస్తూ ఉన్నాం. అంటే రాష్ట్రంలో రైతాంగాన్ని ప్రభావితం చేసే దిశగా ఇటు కేసీఆర్ కానీ అదేవిధంగా హరీష్ రావు కానీ చేస్తూ ఉన్నారు కదా. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రైతుల మద్దతు ఏ విధంగా ఉండబోతుంది? ఎన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది? రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే ఇచ్చిన మాట ఏ రోజు కూడా తప్పలే. 2004 నుంచి 2014 దాకా మేము చేసిన ప్రతి వాగ్దానాన్ని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చింది. 2014 తర్వాత 23 వరకు మేము అధికారంలో లేం. కానీ ఈరోజు 23లో అధికారం వచ్చిన తర్వాత గతంలో ఎట్లయితే మాట మీద నిలబడి అన్ని వాగ్దానాలను మేము నెరవేర్చినామో ఇప్పుడు కూడా ఒకటొకటిగా ప్రతి ఒక్క వాగ్దానాన్ని మేము నెరవేర్చబోతా ఉన్నాం. దానికి కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకుంటా ఉన్నాం. ఒక్కొక్కటి పద్ధతిగా వాగ్దానాలను నెరవేర్చుకుంటూ సంక్షేమాన్ని అత్యద్భుతమైన రీతిలో పకడ్బందీగా ప్రజలకు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే ఎన్ని సీట్లు సాధించే అవకాశం ఉంది? 17 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎన్ని స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు ఒకటి టీఆర్ఎస్ పార్టీకి 1 సీటు రావట్లేదు, అది కన్ఫర్మ్ అయిపోయింది. చాలా సీట్లలో పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది. బీజేపీకి ఒక 2-3 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మాకు 12 నుంచి 14 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతులను తప్పుదో దిశ పట్టించే దిశగా అయితే ఇక్కడ హరీష్ రావు కానీ కేసీఆర్ కానీ తమ వ్యాఖ్యలు చేస్తున్నారని, ముఖ్యంగా ఇప్పటికి చూస్తే కాంగ్రెస్ పార్టీ గతంలో 2004లో కానీ 2009లో కానీ రైతుల పక్షాన నిలబడి వారికి కావాల్సినటువంటి సాగునీరే కానీ అదేవిధంగా రుణమాఫీ చేసినటువంటి ఘనత అయితే కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పేసి మనతో వెన్నెల శ్రీనివాసరెడ్డి అంటా ఉన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగం కానీ సంబంధ వర్గాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి 14 స్థానాలకు మించి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నట్లయితే శ్రీనివాసరెడ్డి మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ కృష్ణతో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.